నమస్తే మామ. వెల్కమ్ బ్యాక్ టు బబ్లు క్రికెట్ తెలుగు. ఐపీఎల్ 2026 హంగామా అయితే మొదలైపోయింది. ఈరోజు మన బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో అసలైన యుద్ధం జరగబోతుంది. ఒకవైపు కింగ్ కోహ్లీ ఉన్న ఆర్సీబీ, ఇంకోవైపు కొత్త కెప్టెన్ ఇషాన్ కిషాన్ లీడ్ చేస్తున్న ఎస్ఆర్హెచ్. ఈ మ్యాచ్ ప్రివ్యూలో ప్లేయింగ్ 11 నుంచి పిచ్ రిపోర్ట్ వరకు అన్నీ కవర్ చేద్దాం. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే చివరిలో నా విన్నర్ ప్రొడక్షన్ కూడా ఉంటుంది. ముందుగా ఆర్సీబీ ప్లేయింగ్ 11 చూస్తే ఈసారి టీం చాలా బ్యాలెన్స్డ్గా అయితే కనిపిస్తుంది. టాప్ ఆర్డర్లో కింగ్ కోహ్లీతో పాటు విధ్వంసకరమైన బ్యాటింగ్ చేసే ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ చేయబోతున్నాడు. వన్ డౌన్లో వెంకయ్యర్ కూడా ఉండబోతున్నాడు. ఫోర్త్లో రజత్ పతిదార్. మిడిల్ ఆర్డర్ అయితే మామూలుగా కనిపిస్తలేదు. ఒకసారి వాళ్ళ 11 అయితే మీకు క్లియర్గా నేను చూపిస్తా. సో ఇదైతే నేను ఇచ్చే 11 ఆర్సీబీకి. చూస్తే మీరు వన్ డౌన్లో విరాట్ కోహ్లీ ఉన్నాడు, 2 డౌన్లో ఫిల్ సాల్ట్, 3 డౌన్లో వెంకటేష్ అయ్యర్, 4 డౌన్లో రజత్, 5 డౌన్లో జితేష్ శర్మ, 6 డౌన్లో టిమ్ డేవిడ్, 7 డౌన్లో కృణాల్, 8 డౌన్లో రొమారియా షెపర్డ్. వాళ్ళ అక్కడిక్కడ స్విచ్ కూడా కావచ్చు. 9 డౌన్లో మంగేష్ యాదవ్, ఇక్కడ తప్పు పడ్డది. అండ్ 10లో జకాబ్ డఫీ. కోర్స్ హ్యాజిల్వుడ్ అయితే ఆడడంట, వాళ్ళ కోచ్ అయితే కన్ఫర్మ్ చేసిండు. అండ్ 11లో అయితే భువి ఉంటాడు ఖచ్చితంగా. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ అయితే చెప్తాను. ఆ, వీళ్ళ స్క్వాడ్ అయితే ఇది. అండ్ వీళ్ళ ప్లేయింగ్ 11 అయితే ఇది 100%. ఎందుకంటే ఇదే స్ట్రాంగెస్ట్ 11. వీళ్ళకి ఇస్రాయల్ లేడు, ఇప్పుడు వేరే వాళ్ళు ఎవ్వరు లేరు. లాస్ట్ ఇయర్ అయితే ఆల్మోస్ట్ ఇదే 11తోనైతే వీళ్ళు కప్ అయితే కొట్టేసిరు. ముఖ్యంగా వీళ్ళకు బ్యాటింగ్ అయితే మంగేష్ యాదవ్ వరకు కూడా ఉంది. భువి కూడా బ్యాటింగ్ చేయగలుగుతాడు. సో బ్యాటింగ్ డెప్త్ అయితే చాలా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు అందరూ కూడా నెట్ ప్రాక్టీస్లో చాలా మంచి ఫామ్లో ఉన్నారు. వీళ్ళకి ప్రాక్టీస్ మ్యాచెస్లో కూడా విరాట్ కానీ వెంకటేశ్వర్ కానీ అందరు ఫామ్లో ఉన్నారు. ఇక్కడ దేవదత్ పడికల్ బదులు నేను వెంకటేశ్వర్ ఎందుకు పెట్టినా అంటే, వెంకటేశ్వర్కి ఎస్ఆర్ఎస్తోని చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి. ఈవెన్ ఎస్ఆర్ఎస్ 2024 ఫైనల్కి వచ్చినప్పుడు వెంకటేశ్వర్ కేకేఆర్లో ఒంటి చేతిని గెలిపించిండు ఫైనల్. అలాంటి రికార్డ్స్ ఉన్నాయి, చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి. ఆడిన 5 మ్యాచ్ల్లో ఎస్ఆర్ఎస్తోని ఆల్మోస్ట్ 250+ రన్స్ అయితే కొట్టేసిండు. అందుకే నేను వెంకటేశ్వర్ని చూస్ చేసుకున్నా, ఎస్ఆర్ఎస్తో మంచి రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ రజత్ పద్దర్ కూడా స్పిన్ని బ్యాచ్ చేస్తాడు. అవతల సైడ్ అయితే వాళ్ళ యంగ్ స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి రజత్ పద్దర్ కీ అవుతాడు. సో విరాట్ కోహ్లీ అయితే మనం ఖచ్చితంగా తెలిసిందే. ఇక్కడ నేను క్యాప్టెన్ అయితే రజత్ పద్దరే, ఆడ తప్పు పడ్డది. విరాట్ కోహ్లీ ఖచ్చితంగా మంచి ఫామ్లో ఉన్నాడు, వాళ్ళ కోచ్ కూడా చెప్పిండు ఖచ్చితంగా. సో ఇదైతే 11. ఫినిషింగ్ బాగుంది, ప్రతి ఒక్కటి కూడా బాగుంది. సో ప్లేయర్స్ ఫామ్ అనేది మనకు రేపు తెలుస్తుంది. అండ్ ఇప్పుడైతే ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 కూడా మాట్లాడదాం. ఈ మ్యాచ్కి అయితే ప్యాట్ కమిన్స్ అయితే అందుబాటులో లేడు. సో అందుకే ఈ ఆరెంజ్ ఆర్మీని అయితే ఇషాన్ కిషాన్ అయితే కెప్టెన్సీ బాధ్యతలు తీసుకుండు. ఇప్పుడు ఓపెనింగ్ అయితే మీరు ఇక్కడ నా 11 చూస్తే ఆ, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఎప్పట్లాగానే ఓపెన్ చేస్తారు. ఇద్దరు కూడా ఎలాంటి ఓపెనర్సో మనకు తెలిసిందే. విధ్వంసం సృష్టిస్తారు. లాస్ట్ 2 ఏళ్ల నుంచి అయితే ఐపీఎల్ లేదు వీళ్ళ వల్ల, అట్లా అయిపోయింది. ఇషాన్ కిషన్ అయితే ఈసారి క్యాప్టెన్ అండ్ వికెట్ కీపర్గా ఆడుతున్నాడు. ఇతనికి అయితే స్మాట్లో కూడా క్యాప్టెన్సీ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. జార్ఖండ్ అయితే క్యాప్టెన్సీ కూడా తోని గెలిపించిండు కూడా. అండ్ మంచి ఫామ్లో ఉన్నాడు. వరల్డ్ కప్ కూడా గెలిచి వస్తున్నాడు. అభిషేక్ శర్మ కూడా సేమ్. అండ్ హెన్రిస్ క్లాసిన్ అయితే ఉంటాడు నెంబర్ 4లో. అండ్ నితీష్ రెడ్డి అయితే నెంబర్ 5. ఈసారి అయితే నితీష్ రెడ్డికి బ్రేక్ త్రూ సీజన్ కావాలనే కోరుకుందాం. నెక్స్ట్ సలీల్ అరోరా ఉన్నాడు. సలీల్ అరోరా ఎందుకంటే స్మాక్ 2025లో ఇరగదీసిండు. ఖచ్చితంగా 11 ఉండాల్సిన ప్లేయరు. తర్వాత ఆడిపిస్తామంటే కుదరదు. మంచి ఫినిషర్గా అయితే వస్తాడు, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కూడా. అండ్ నేను ఇక్కడ ఇంపాక్ట్ ప్లేయర్ అయితే లియామ్ లివింగ్స్టన్ ఆరు ఇషాన్ మలింగా ఇచ్చిన, ఎందుకంటే దాన్ని బట్టే ఆడాలి. ఎందుకంటే సలీల్ అరోరా మంచి ఫామ్లో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్, అందుకే నేను 11 ఇచ్చిన. నెక్స్ట్ అనికేత్ వర్మ అయితే లాస్ట్ ఇయర్ ఎలా ఆడిండో మీరు అందరికి తెలుసు. చాలా మంచి ఫినిషరు. అజ్దూబే, వీళ్ళకు మెయిన్ స్పిన్నర్ అయితే అజ్దూబే అనే ఉంటాడు 100%. లాస్ట్ ఇయర్ కూడా ఆర్సీబీతో మ్యాచ్ ఆడినప్పుడు విరాట్ కోహ్లీ వికెట్ అయితే తీసిండు. సో 100% మ్యాచ్ అప్లో ఉంటాడు. నెక్స్ట్ అయితే ప్యాట్ కమిన్స్ అయితే లేడు కాబట్టి ఖచ్చితంగా బ్రాడన్ కర్స్ పైన ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో ఒక ప్రెజర్ అయితే ఉంటుంది. ఆ రోల్ అయితే ఫిల్ చేయాలి, అటు బాల్తో కానీ బ్యాట్తో కానీ. సో నెక్స్ట్ అయితే జయదేవ్ ఉన్నద్కర్. ఖచ్చితంగా వీళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న పేసర్ అంటే జయదేవే. నెక్స్ట్ అయితే హర్షల్ పటేల్ అయితే వీళ్ళకు లాస్ట్ ఇయర్స్ నుంచి చాలా బాగా చేస్తున్నాడు. డెత్లో కానీ ఎక్కడైనా కానీ చాలా మంచి బౌలరు. అండ్ బ్యాట్తో కూడా కాంట్రిబ్యూట్ చేయగలడు. వీళ్ళదైతే ఇప్పుడు ఉన్న దాంట్లో ఇదే స్ట్రాంగెస్ట్ 11. సో ఇప్పుడు బోత్ టీమ్ ఇంపాక్ట్ ప్లేయర్స్ గురించి మాట్లాడితే, మీరు చూస్తే ఆర్సీబీకి అయితే ఖచ్చితంగా సుయాష్ శర్మ అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా ఉంటాడు. ఎందుకంటే సుయాష్ శర్మ మంచి స్పిన్ వేస్తాడు, ప్రతి ఒక్కటి కూడా బాగా వేస్తాడు, మంచి లెంత్లు వేస్తాడు. కాబట్టి లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా చేసింది కాబట్టి మంచిగా నిరూపించుకుంది కాబట్టి సుయాష్ శర్మనే వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడతాడు. లాస్ట్ ఇయర్ కూడా ఇంపాక్ట్ ప్లేయర్ అతనే. ఈసారి ఎస్ఆర్హెచ్కి అయితే నా చేసినంత వరకు జయదేవ్ ఉన్నద్కత్. ఎందుకంటే
ఇంతకుముందు మనం ఇచ్చిన 11లో లివింగ్‌స్టోన్ అంటే ఖచ్చితంగా 11లో ఉంటాడు. సో, ఖచ్చితంగా 11లో ఉంటాడు కాబట్టి జయదేవ్ ఉన్నత్కత్ అయితే ఇలా ట్రావిస్ హెడ్ బయటకి పోయినప్పుడు ప్లేయింగ్ 11కొస్తాడు. సో, అందుకే ఎందుకు లివింగ్‌స్టోన్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వాడొద్దంటే, అతడు బ్యాటింగ్, బౌలింగ్ రెండే ఎయగలుగుతాడు కాబట్టి మనం 2 కూడా యూజ్ జేసుకోవాలి ఎస్ఆర్‌హెచ్ గూడా. సో, అందుకే అది. ఇప్పుడైతే పిచ్ రిపోర్ట్ చూద్దాము. పిచ్ రిపోర్ట్ చూస్తే స్వామి పిచ్ రిపోర్టు. సో, బౌండరీలయితే చాలా చిన్నగుంటాయి. మీ అందరికి తెలిసిందే చిన్నస్వామి గురించి. స్కోర్‌లయితే భారీ, భారీ స్కోర్‌లొస్తాయి ఖచ్చితంగా. చిన్న బౌండరీలు కాబట్టి హ్యూజ్ స్కోర్సు. సో, పిచ్చు స్వభావం ఎట్లుంటదంటే 4 పాయింట్లున్నాయి మొత్తము. ఫస్ట్ ఏందంటే పక్కా బ్యాటింగ్ వికెట్ ఇది. మొత్తం ఫ్లాట్ ట్రాక్ ఉంటది. సో, ఖచ్చితంగా బ్యాటింగ్‌కే ఇది బెనిఫిట్ ఉంటది. మరి ఈసారి ఆర్‌సీబీ వాళ్ళు ఎట్లా చేస్తారో తెలవదు. పిచ్ ఏమన్నా స్లో చేస్తారా వాళ్ళకి అనుకూలంగా? ఎందుకంటే ఎస్ఆర్‌హెచ్‌కి బ్యాటింగే పవర్ కాబట్టి మన పిచ్ స్లో చేస్తే చెప్పలేం. కానీ ఎక్కువైతే చిన్నస్వామి పిచ్ అయితే బ్యాటింగ్‌కి అనుకూలంగా ఉంటది. నెక్స్ట్ అయితే సెకండ్ పాయింట్ ఏంటంటే సిక్సర్ల వర్షం అయితే పక్కా. ఎందుకంటే ఇట్లా టచ్ చేసి వెళ్ళిపోతాయి సిక్స్‌లు. అట్లుంటది చిన్నస్వామి స్టేడియము. కాబట్టి ఖచ్చితంగా ఈ సిక్సర్స్ గ్యాలర్ అని మాట్లాడాలి. ఎందుకంటే చాలా సిక్స్‌లయితే వచ్చేస్తాయి ఈ మ్యాచ్‌లో. ఈ మ్యాచ్ అని కాదు చిన్నస్వామిలో ఏ మ్యాచ్ అయినా కూడా అంతే. నెక్స్ట్ అయితే బౌలర్‌లకు నరకమే. బౌలర్స్ నైట్‌మేర్. ఎందుకంటే ఖచ్చితంగా ఈడ బౌలర్‌లు ఎవ్వరేసినా కూడా వాళ్ళకి అది కలిసి రాదు. పెద్ద పెద్ద బౌలర్లు తప్ప నార్మల్ బాల్స్ ఎవ్వరేసినా కూడా వికెట్స్ తీయలేరు. రన్స్ పోతానే ఉంటాయి. ఒక్కొక్కరు 40, 50 రన్‌లు ఇచ్చేస్తా ఉంటారు. అర్థం కాదు వాళ్ళకి ఎట్లేసినా కొడతా ఉంటారు బ్యాట్స్‌మెన్ కాబట్టి ఖచ్చితంగా ఇది బౌలర్‌లకు నరకమే. ఇక నెంబర్ 4 ఏందంటే టాస్ అనేది కీలకం. ఎందుకంటే చేజింగ్ అనేది ఈజీ ఉంటది ఈడ. ప్రతిసారి కూడా ఇటు చేజింగ్ టీమ్సే చాలా సార్లు గెలిచినయే ఉంటాయి. కాబట్టి టాస్ ఎవరైతే గెలుస్తారో 100% దే విల్ చూస్ బౌలింగ్. ఎందుకంటే దే విల్ చేజింగ్ చేయనికైనా బావుంటది. సో, మ్యాచ్ అయితే 7, 7:30 టైంకి స్టార్ట్ అయితది కాబట్టి ఖచ్చితంగా చేజింగ్‌కే బావుంటది. సో, ఈడ యావరేజ్ స్కోర్ అయితే ఈజీగా 180 ప్లస్ ఉంది. ఈడ స్టాట్ ప్రకారం చూస్తే హైయెస్ట్ స్కోర్ అయితే 200 ప్లస్ అయితే చేజ్ చేసిన వాళ్ళు. డ్యూ ఫ్యాక్టర్ అయితే ఉండే అవకాశం ఉంది. అది మాట్లాడతా ఇప్పుడు డ్యూ ఫ్యాక్టర్ గురించి. సో, ఇప్పుడు వాతావరణం గాని, డ్యూ ఫ్యాక్టర్ గురించి చూస్తే మాత్రం చిన్నస్వామిలో ఫస్ట్ అయితే 3 పాయింట్లు ఏందంటే వాతావరణం గురించి క్లియర్ స్కై. రేపనేది రెయిన్ అయితే లేదు. 100% స్కై అయితే క్లియర్‌గుంది. ఆహ్, 100% స్కై అయితే క్లియర్‌గుంది. మేఘాలనేటివి భారీగా ఏం లేవు. క్లియర్‌గున్నాయి. బ్లూగానే ఉన్నాయి. సో, నెక్స్ట్ అయితే సెకండ్ పాయింట్ ఏంటంటే వర్షం పడే ఛాన్స్ కూడా లేదు. 100% వెదర్ రిపోర్ట్ నేను గూడా ఇంతకుముందే చెక్ జేసినా. వర్షం అయితే పడే ఛాన్స్ లేదు. సో, ఫుల్ మ్యాచ్ అయితే మనం ఖచ్చితంగా చూస్తాం. నెక్స్ట్ అయితే మూడో పాయింట్ గాలి వేగం. 15 కిలోమీటర్స్/అవర్ గాలి వేగం ఉంది కాబట్టి ఎక్కువ గాలి దుమారాలు గానీ, చెత్త చెదారం గానీ ఏం పడదు. ఎటువంటి గాలి, వాన గూడా ఏం రాదు. ఏది రాదు. సో, బాల్ గానీ, బ్యాట్ గానీ కరెక్ట్ మంచిగా వస్తాయి బ్యాట్ మీదకి గానీ. సో, అది ప్రాబ్లమ్ అయితే ఉండదు. నెక్స్ట్ అయితే మంచు ప్రభావం చూస్తే డ్యూ ఫ్యాక్టర్ అంటారు. నెక్స్ట్ 3 పాయింట్లు చూస్తే బౌలర్‌లకు నరకమే అని ఇంతకుముందే చెప్పినాం. డ్యూ ఫ్యాక్టర్ వల్ల. ఎందుకంటే బాల్ జారిపోతది. సెకండ్ పాయింట్ చూడండి మీరు. చేజింగ్ చాలా ఈజీ. ఇది మనం ఇంతకుముందే చెప్పినాం. నెక్స్ట్ థర్డ్ పాయింట్ బాల్ జారిపోయే ఛాన్స్. ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ ఉంటే మీకు జారుతా ఉంటది చేతిల. ఇట్లా పట్టుకోనికి ఎవడు రాదు. వాళ్ళు అందుకే అన్ని సార్లు తుడుస్తారు. వాళ్ళు, వీళ్ళు అందరూ కలిసి ఎందుకు తుడుస్తారు అనుకుంటున్నారు మీరు? ఒకసారి అబ్జర్వ్ చేసిర్రా ఎప్పుడన్నా? తొడలకు రుద్దుతారు, ప్యాంట్లకు రుద్దుతారు, ఉమ్ము పెడతారు. ఎందుకు పెడతారు? బాల్ అనేది ఇట్లా జారిపోతా ఉంటది. ఆడ స్వింగ్ చేయాలన్నా గానీ, ఆ గ్రిప్ పట్టుకోవాలన్నా కూడా రాదు. సో, అందుకే బాల్ అనేది 100% జారిపోతది. డ్యూ ఫ్యాక్టర్ ఉంటది. 100% డ్యూ ఫ్యాక్టర్ అయితే ఉంటది. సెకండ్ ఇన్నింగ్స్‌లో అయితే మంచి అయితే పడే ఛాన్స్ అయితే ఉంది. సో, ఇప్పుడైతే వీళ్ళ హెడ్ టు హెడ్ చూద్దాం. లాస్ట్ 5 మ్యాచెస్ ఐపీఎల్‌లో వీళ్ళది ఏమైందో చూద్దాం. మీరు చూస్తే లాస్ట్ 5 మ్యాచ్‌లలో 3 అయితే ఎస్ఆర్‌హెచ్ గెలిచింది. మీరు డేట్లు గాని నేను ప్రతి ఒక్కటి కూడా ఇచ్చిన. 3 అయితే ఎస్ఆర్‌హెచ్ గెలిచింది కాబట్టి ఎస్ఆర్‌హెచ్ వాళ్ళకైతే కొద్దిగా ప్లస్ పాయింట్ ఉంది. లాస్ట్ 5 మ్యాచెస్‌లో కొంచెం డామినేట్ చేసిర్రు వీళ్ళు. సో, ఇదైతే లాస్ట్ 5 మ్యాచెస్ స్టాట్స్. నెక్స్ట్ అయితే విన్నర్ ప్రిడిక్షన్. నా దృష్టిలో అయితే ఆర్‌సీబీ గెలుస్తదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళకు ఎక్స్‌పీరియన్స్‌డ్ కెప్టెన్ అయిన కమిన్స్ అనేటన్న లేడు. అండ్ అతని ప్రదర్శన కూడా వీళ్ళు మిస్ అవుతారు. ఒకటే పాయింట్ ఏందంటే పిచ్ మంచిగుండి వీళ్ళు బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే గెలిచే ఛాన్స్ 100% ఉంటది. బ్యాటింగ్ సెకండ్ చేసినా అని చెప్పలేం. కాకపోతే ఎస్ఆర్‌హెచ్‌కి ఇప్పుడు బౌలింగ్ చాలా వీక్‌నెస్‌గా అనిపిస్తుంది. అదే ఆర్‌సీబీని చూస్తే మాత్రం బౌలింగ్ కూడా కొద్దిగా మంచిగా అనిపిస్తుంది. ఎస్ఆర్‌హెచ్‌తోని కంపేర్ చేస్తే. ఎందుకంటే కృణాల్ పాండ్యా గానీ, సుయాష్ శర్మ మంచి మంచి బౌలర్స్ ఉన్నారు. భువీ గానీ, జకాబ్ డఫీ గానీ. సో, బౌలింగ్ చాలా బాగుంది. 2 బ్యాలెన్స్‌గా ఉన్నాయి. కానీ ఎస్ఆర్‌హెచ్‌కి బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది. కానీ బౌలింగ్ టెస్ట్ చేయాలే.
ఇప్పుడు డొమెస్టిక్ ప్లేయర్‌లని తీసుకొచ్చిర్రు ఎస్ఆర్‌హెచ్ ఈసారి. సో, ఎట్లా ఆడతారనేది టెస్ట్ చేయాలి. ఫస్ట్ మ్యాచ్ కాబట్టి మనకి ఈ మ్యాచ్ అయితే తెలుస్తది. సో, నా దృష్టిలో అయితే నేను ప్రిడిక్ట్ చేసింది ఆర్‌సీబీ గెలుస్తది అనుకుంటున్నా. సో, అది మీరేమనుకుంటున్నారు? నా ఓటైతే ఆర్‌సీబీకే 100%. కింగ్ కోహ్లీ సెంచరీ కొడతాడా? లేక ఇషాన్ కిషాన్ ఎస్ఆర్‌హెచ్‌ని గెలిపిస్తాడా? కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి మన బీసీటీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మళ్ళీ రివ్యూలో కలుద్దాం. జై హింద్.